హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. డైలీ సీరియల్ అప్డేట్స్ కోసం ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నిండు నూరేళ్ల సావాసం ప్రోమోలో ఏం జరిగిందంటే, అమర్, భాగి, రాథోడ్ ముగ్గురు కలిసి బాల్కనీలో మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే ఇంటి ముందలకి ఒక కారు వచ్చి ఆగి అందులోంచి ఒక వ్యక్తి దిగి అమర్ వాళ్ళ వైపు వస్తూ ఉంటాడు. ఆ వ్యక్తిని చూసి అమర్, భాగి కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటారు. ఇంటి ముందల కారు వచ్చి ఆగింది. ఎవరు వచ్చారా అనుకుంటూ మనోహరి ఇంటి లోపల నుంచి బయటికి వచ్చి చూసి వచ్చిన ఆ వ్యక్తిని చూసి చాలా షాక్ అయి చాలా భయపడుతూ ఉంటుంది. ఆ వ్యక్తి ఎవరో కాదు, కొడైకెనాల్ పోలీస్ ఆఫీసర్. వెంటనే అమర్ సార్, భాగి, రాథోడ్ ముగ్గురు కలిసి వచ్చిన ఆఫీసర్ని తమ ఇంటి లోపలికి తీసుకొని వెళ్తారు. వాళ్ళతో పాటు మనోహరి కూడా ఇంటి లోపలికి వస్తుంది. అందరూ కలిసి హాల్లో సోఫాలో కూర్చొని మాట్లాడుకుంటుంటే అప్పుడే మనోహరి భయంగా, అమర్, ఈ ఆఫీసర్ ఇప్పుడు మన ఇంటికి ఎందుకు వచ్చాడు అని అమర్ని అడుగుతూ ఉండేసరికి అప్పుడు అమర్ ఆ రోజు నాకు జరిగిన యాక్సిడెంట్ గురించి చెప్పడానికి ఇక్కడికి వచ్చాడు అని అమర్ మనోహరితో అంటూ ఉంటాడు. ఆ మాటకి మనోహరి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. మరోవైపు భాగి, రాథోడ్ ఇద్దరు కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటారు. ఆ రోజు ఆయన కొడైకెనాల్కి వెళ్ళినప్పుడు యాక్సిడెంట్ చేసి చంపాలని చూసింది మనోహరిని అని వచ్చిన ఈ ఆఫీసర్ గనక ఆయనతో చెప్తే ఈ రోజుతో మనోహరి కథ ముగిసినట్టే అవుతుంది. మనోహరి కుట్రలన్నీ కూడా ఈరోజు ఆయన ముందు మొత్తం కూడా బయటపడిపోతాయని భాగి, రాథోడ్ ఇద్దరు కూడా చాలా సంతోషపడుతూ ఉంటే ఆ వచ్చిన ఆఫీసర్ అమర్కి, సార్, కొన్నేళ్ల క్రింద మీరు కొడైకెనాల్కి వచ్చారు అని చెప్తూ ఉంటే అప్పుడు అమర్, నేను అక్కడికి ఎందుకు వచ్చాను అని అడుగుతూ ఉంటే, అరుంధతి మేడాన్ని ఎవరు చంపారు, ఎందుకు చంపారు తెలుసుకోవటానికి అక్కడికి వచ్చారు సార్. అక్కడికి వచ్చి హోటల్లో ఉండి అక్కడి నుంచి మీరు మళ్ళీ మేడం గారిని చంపిన స్పాట్ దగ్గరికి వెళ్ళి అంతా కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు సార్ అని చెప్తూ ఉండేసరికి అలా ఆఫీసర్ అమర్కి ఒక్కొక్క మాట చెప్తుంటే మనోహరికి మాత్రం ఈ ఆఫీసర్ అమర్కి మొత్తం మర్చిపోయింది కూడా గుర్తు చేసేలా ఉన్నాడు అని తన మనసులో అనుకుంటూ భయపడుతూ ఉంటుంది. ఆ ఆఫీసర్ మీకు గుర్తుకు వస్తుందా సార్ అని అడుగుతూ ఉంటే అప్పుడు అమర్, నాకు ఇప్పుడిప్పుడే కొద్దిగా గుర్తుకు వస్తుంది అని ఆఫీసర్తో చెప్తూ ఉంటాడు. తర్వాత ఆ మీరు కార్ డ్రైవ్ చేసుకుంటూ తిరిగి వస్తుంటే అప్పుడే అనుకోకుండా యాదృచ్ఛికంగా ఒక లారీ డ్రైవర్కి యాక్సిడెంట్కి గురి అవుతాడు. అతన్ని కాపాడాలని మీరెంబటి కారు నుంచి దిగి దగ్గరికి వెళ్ళి చూసరికి అతను బాబ్జీ. ఆ బాబ్జీ అప్పుడు మేడం గారిని చంపమంది ఎవరు, తనే యాక్సిడెంట్ చేసి అరుంధతి మేడాన్ని చంపేశానని మీతో కూడా చెప్పాడు సార్. అసలుకి యాక్సిడెంట్ చేయమని అరుంధతి మేడాన్ని చంపమని చెప్పిన ఆ వ్యక్తి పేరు కూడా మీకు చెప్పాడు సార్, మీకు గుర్తుందా అని ఆఫీసర్ అమర్ని అడుగుతూ ఉండేసరికి అమర్కి ఒక్కొక్కటిగా గుర్తుకు వచ్చి మళ్ళా తలంతా కూడా నొప్పితో ఇబ్బంది పడుతూ ఒక్కొక్కటిగా గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటాడు. నాకు ఇప్పుడిప్పుడే కొద్దిగా మొత్తం కూడా గుర్తుకు వస్తుందని అమర్ చెప్తూ ఉండేసరికి మనోహరి, ఈ రోజుతో నా పని అయిపోయింది. ఇప్పుడు అమర్ దగ్గర నుంచి నన్ను నేను ఎలా కాపాడుకోవాలని టెన్షన్ పడుతూ ఉంటుంది. మరి అమర్కి నిజంగానే ఆ రోజు బాబ్జీ మనోహరిని అరుంధతి మేడాన్ని చంపమని చెప్పింది అన్న విషయం గుర్తుకు వస్తే మనోహరి చేసిన కుట్రలన్నిటికీ అమర్ ఏం చేస్తాడు అనేది అప్కమింగ్ ప్రోమోలో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.